గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. చదవబడిన వాక్యంలో ఏసావు తన తమ్ముడైన యాకోబుని కలిసినప్పుడు కౌగిలించుకున్నాడట, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట, కన్నీరు కార్చాడట. దానికి ముందు ఒక రోజు ముందు అతని పరిస్థితి ఏంటంటే, నా తమ్ముడిని ముక్కల కింద నేను నరికి చంపాలి అని 400 మందితో బయలుదేరాడు ఈ అన్నయ్య ఏసావు. ఎందుకంటే నా దీవెనలు దొంగిలించిన వాడు, నా జ్యేష్ఠత్వాన్ని, నా తండ్రి ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ దొంగిలించిన వాడు, అతని వల్ల నేను ఎంతో నష్టపోయాను అని చెప్పి 20 సంవత్సరాలు పగబెట్టుకున్నాడు. ఆ తర్వాత కలవబోతున్నాడు 400 మందితో. ఈ సంగతి తెలిసిన యాకోబు తనతో దెబ్బలాడే శక్తి అతనికి లేదు, అన్నయ్యతో దెబ్బలాడే శక్తి అతనికి లేదు. కానీ ముందు రోజంతా దేవుని దగ్గర ప్రార్థనలో పెనుగులాడాడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేసుకున్నాడు. దేవుణ్ణి నన్ను దీవించమని అడిగినప్పుడు దేవుడు అతన్ని దీవించాడు. ఆ తర్వాత తన అన్నయ్యని కలుసుకోవడానికి వెళ్ళాడు. కానీ అన్నయ్య తన తమ్ముడిని కోపంతో వచ్చినప్పటికీ కూడా తమ్ముడిని చూసిన వెంటనే అతనికి కోపం పోయి ఏం కలిగిందట? ప్రేమ, జాలి, కనికరము, ఆప్యాయత, అనురాగం మొత్తం అన్ని పొంగిపోయి తన యొక్క తమ్ముడి మీద ఏ మెడ నరుగుదాం అనుకున్నాడు, ఆ మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కన్నీరు కార్చాడు అన్నయ్య. దేవుని వాక్యంలో చక్కటి మాట ఉంటుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. మనకి శత్రువులు ఉంటారు, అది కుటుంబంలో అవ్వచ్చు, బంధువుల్లో అవ్వచ్చు, లేక ఉద్యోగంలో మన కలీగ్స్ విషయంలో అవ్వచ్చు, తోటి పని వారి విషయంలో శత్రుత్వం ఉంటుంది. కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, వారి గురించి ప్రక్కన పెట్టు, నువ్వు దేవునికి ప్రీతికరంగా కనుక జీవిస్తే దేవుడే వారి హృదయాలు నీ పట్ల మంచిగా మార్చేస్తాడు అని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. నరికి చంపుదామనుకుని వచ్చిన అన్నయ్య కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని కన్నీరు కార్చి సమాధాన పడడం ఏంటండి? దేవుడు ఎవరి హృదయాన్నన్నా ఎలాగన్నా మార్చగలడు. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. రాణి అయిన ఎస్తేరు తన జాతి ప్రజలైనటువంటి యూదులను రక్షించాలంటే, దుర్మార్గుడైన హామాన్ అనే మహామంత్రుని రక్షించాలంటే రాజుగారు ఆయన ఇచ్చిన ఆజ్ఞను మరలా తిరగరాయాలి. అది చాలా అసాధ్యమైన కార్యం. అయినప్పటికీ రాజుగారిని రిక్వెస్ట్ చేయాలి. రాణి రిక్వెస్ట్ చేయాలంటే ఆ రోజుల్లో రాజుగారి యొక్క పర్సనల్ రూమ్లోకి రాజు ఆజ్ఞాపిస్తేనే కానీ వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్ళిందంటే రాణి అయినప్పటికీ కూడా ఆ రాజు తన రాజదండాన్ని చూపించకపోతే రాణిని చంపేస్తారు. రాజదండాన్ని చూపించాడు అంటే తనను అంగీకరించినట్టుగా, తన పర్మిషన్ లేకుండా వచ్చినప్పటికీ నేను నిన్ను అంగీకరిస్తున్నాను అనే ఒక సూచన. రాణి ఎస్తేరు చాలా రిస్క్ తీసుకుంది తన జాతి ప్రజల గురించి. 3 రాత్రుంపగలు ఉపవాస ప్రార్థన చేసిన తరువాత మచ్ అగైనెస్ట్ టు ద కింగ్స్ ఆర్డర్, ఆ యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా రాజుగారి పర్మిషన్ లేకుండా ఆయన రూమ్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు కోపం రావాలి రాజుకి రూల్ ప్రకారంగా. కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, రాజు ఎస్తేరు ముఖము చూచినప్పుడు అతని హృదయంలో దయ పుట్టెను, దయ కలిగాను. చదవనమాట ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. కోపం రావాల్సిన రాజుకి ఏం కలిగిందట? దయ కలిగింది. ఎవరు కలిగిస్తారండి? దేవుడే. కానీ ఆ యొక్క రాజు దగ్గరికి రాజాజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ ముందు ఎస్తేరు ఎవరి దయను పొందుకుంది? దేవుని దయను పొందుకునేలాగున ఉపవాసముతో ప్రార్థన చేసుకుని వెళ్ళింది. తన అన్నయ్యతో దెబ్బలాటకి, తన అన్నయ్య 400 మందితో దెబ్బలాటకు వస్తుంటాయి. తన అన్నయ్యని ఫేస్ చేసే ముందు రాత్రంతా ప్రార్థనలో గడిపాడు భక్తుడైనటువంటి యాకోబు. ఈరోజు ప్రభు మనకిస్తున్న మాట ఏంటంటే, శత్రువు ఎవరైనప్పటికీ కూడా, ఒక అన్నయ్య సహోదరుడైనా, రాజు అయినా, అధిపతి అయినా,
దేవుని దయ పొందుకునే విధంగా ప్రార్థనలో మనం గడిపినట్లయితే, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మార్చుకున్నట్లయితే, ఎవరికి మన మీద కోపం ఉందో అదే హృదయంలో మన మీద దయ, ప్రేమ, జాలి, అనురాగాన్ని కలిగిస్తాడు మన దేవుడు, సమాధానపరుస్తాడు. కనుక సమాధానకర్త అయిన యేసయ్యకు ప్రీతికరంగా మన జీవితాన్ని మలుచుకుందాం. సమస్త శత్రుత్వాన్ని, బాధలన్నిటిని యేసయ్యకి చెప్పుకుందాం. యేసయ్యే మన శత్రువులను సైతము, మన విరోధులను కూడా మనకి మిత్రులుగా, మనకి మేలు చేసేవారిగా, వారి హృదయాలలో మన పట్ల దయ కలిగే విధముగా దేవుడు వారి హృదయ మనసులను మార్చి మనకి సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యం ప్రకారంగా మీకు ప్రీతికరంగా జీవించి, మీకు ప్రార్థన చేసుకుని, మా శత్రువులతో సైతము మాకు సమాధానం కలుగు చేయమని, సఖ్యమైతే సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉన్నామన్నావు కనుక, నీవే నీ ఆత్మనిచ్చి నీకు ప్రీతికరంగా మేము జీవించి అందరితో సమాధానంగా జీవించుటకు, మా శత్రువులకును మా పట్ల, మాకు విరోధులకును మా పట్ల, మేము ఎవరితో మాకు మనస్పర్ధలు ఉన్నాయో వారికి మా పట్ల పరిశుద్ధమైన దయగల హృదయం అనుగ్రహించి, ప్రేమతో మమ్మల్ని సమాధానపరచమని, అనురాగముతో మమ్మల్ని ఏకపరిచి ఐక్యపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము యేసయ్య మార్గములోనే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.